న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. ఆనంలో నారాయణ ఈ టెక్నో స్కూల్లో శుక్రవారం స్టూడెంట్ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రాంతీయ పరిపాలనాధికారి శివరాజ్ మీనా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆనంలో నారాయణ ఈ టెక్నో స్కూల్లో శుక్రవారం స్టూడెంట్ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రాంతీయ పరిపాలనాధికారి శివరాజ్ మీనా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు పాటించాల్సిన 5 ముఖ్యమైన అంశాలు క్రమశిక్షణ, తల్లిదండ్రులకు గౌరవించడం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటం, మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించడం, కష్టపడి పనిచేయడం అని సూచించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ నైపుణ్యాలు, క్రమశిక్షణ మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందిస్తాయని అన్నారు. అనంతరం ఎన్నికైన స్టూడెంట్ కేబినెట్ సభ్యులతో పాఠశాల అభివృద్ధికి, క్రమశిక్షణ పరిరక్షణకు కృషి చేస్తానని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సభలో నారాయణ పాఠశాల ప్రిన్సిపల్ అనిల్ కుమార్ అధ్యక్షతన అమలాపురం జోన్ ఏజీఎం కె శ్రీనివాస్ రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ సుంకరమూర్తి, లైఫ్ స్కిల్స్ ఆర్ఎస్టి ప్రవీణ్, లైఫ్ స్కిల్స్ ట్రైనర్ డి సూర్య సాయి, వైస్ ప్రిన్సిపల్ బిందు, అకాడమిక్ డీన్ శ్రీమతి కనకదుర్గ, పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 11th-12th. After that I came to the Kota, Rajasthan. You might be heard. I did engineering in mechanical. After that I selected as an engineer in the HL Hindustan Aeronautics Limited, Bangalore. After working in then I started preparing and I selected engineering services, IES. Then I was there in the Jabalpur few years. Then I was preparing there. Then I selected the civil services. Then I came to the Pondicherry through civil service. So like this, I continuously with job I was preparing, and I reached here. I am now today in front of you. So lot of hard work required and focus. So few things you keep in your memory. Number 1 is the discipline. For getting any success, discipline is the most important. Number 2, positive attitude. Discipline, you know, you will have a set of procedure. You have to follow timing, what time you have to get up. Your school having very good habit. Morning they are asking the video, send the video of the student. They have to be study. That is very good actually. See, so one is that discipline. Second, positive attitude. Positive attitude means that always think positive. You can get. Everyone is capable. This world, whatever things happened in this world, who has made? Human being only. No one came from outside, other planet, correct? So you all are capable to do anything. So positive attitude, that is very very important in everybody's life. Whatever the darkest time, toughest time, if you are positive, you will come out from that problem, and again you are energetic, again you are in good position. Next, very very important, respect your parents. Okay, see, your parents are God, because who is giving birth in this earth, who is bringing us, how we came, because of parents, na. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం కూటమి ప్రభుత్వం చేపట్టిన ఒక గ్రామం ఒక నెల 4 సందర్శనలు కార్యక్రమం ఐపోలవరం మండల కార్యాలయంలో నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం కూటమి ప్రభుత్వం చేపట్టిన ఒక గ్రామం ఒక నెల 4 సందర్శనలు కార్యక్రమం ఐపోలవరం మండల కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. మండలంలోని సమస్యలను నెల రోజుల వ్యవధిలో గుర్తించి పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రెవెన్యూ సంబంధిత సమస్యలపై అధిక సంఖ్యలో వినతి పత్రాలు అందాయని పేర్కొన్నారు. అందిన ప్రతి ఆర్జీని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి నిర్ణీత గడువులో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఐపోలవరం మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవడం సంతోషకరమని ప్రజాప్రతినిధులు తెలిపారు. Yes,
ఇరిగేషన్ మీద ఐదండి రండి RWS ట్రైన్స్ వాళ్ళు చదవాలనే ఆశ, కానీ చదవలేకపోయాను. కానీ నేను చదవలేకపోయినా నాలా ఉండకూడదు, పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలనేటువంటి ఒక ఆశ, ఒక గోల్ అండి నాకు. అలాగే పిల్లల్ని కూడా మంచిగా చదవాలని వారికి కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు. మీ పిల్లలు మీరు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్తూ ఉంటానండి. అలాగే వాళ్ళు కూడా మంచిగా మాట్లాడుతూ ఉంటారు, అలాగే చెప్తూ ఉంటారండి. అలాగే కూడా మనం చూస్తూ ఉంటామండి. ఇంకా ఈ స్కూల్కి అయితే ఈ గ్రౌండ్ అయితే చాలా చక్కగా ఉందండి. ఇలాంటి గ్రౌండ్ మన మండలంలో ఇక్కడెక్కడ చూడలేము, కానీ మంచి గ్రౌండ్ అండి. అలాగే మంచి టీచర్స్, అలాగే విద్య కూడా, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ఒక పేరెంట్ లాగా వాళ్ళు చక్కగా ఉపాధ్యాయులు అందరూ కూడా మంచిగా సంబోధిస్తారండి. విద్యను కూడా అలాగే చెప్తూ ఉంటారు. అలాగే చెప్పడానికి నేను మాటలో చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ సార్, మీ యొక్క సహకారానికి ధన్యవాదాలు. మేడం మీరు పక్క ఉండాలి మేడం. సార్ 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 కొంచెం ఎలా జరుగుతుంది ఓకే చెప్పాకే The government school also English medium instruction, computer education, and also మరి గౌరవనీయులు నియోజకవర్గ శాసనసభ్యులు. ఓకే, సో సో కామన్వెల్త్ నేషన్స్ ఎప్పటి నుంచి ఆర్గనైజ్ అవుతున్నాయి. జనరల్గా మనం కామన్వెల్త్ గేమ్స్ అని కండక్ట్ చేస్తారు. సో ఓన్లీ ఈ కంట్రీసే ఆడతాయా? అప్రాక్సిమేట్లీ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి బ్రిటిష్ రూల్ కంట్రీస్? ఫైన్, ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అనండి. ఏమన్నారు సచివాలయంలో? assistance to give directly to mother. Let us say that Talliki Vandanam shows the mothers give a mothers the burden on poor families, strong the students,
The scheme is not only support education and mothers empowers. Let us show that mothers respected and our government. Let us say that great step towards building on educated bright futures of. Let us respect our mothers and government. Thank you to them. విద్యార్థి తల్లిదండ్రులకు అలాగే ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారికి, మహేష్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే బుచ్చిబాబు గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మా పిల్లలు ఇందులో చదువుతున్నారండి. అయితే మొన్న వేసినటువంటి తల్లికి వందనం కార్యక్రమంలో మా పిల్లలకు కూడా డబ్బులు పడ్డాయి. అలాగే ఇక్కడ చదువుకున్నటువంటి అందరికి కూడా అదే విధంగా డబ్బులు పడ్డాయండి. అయితే నేను కూడా ఒకప్పుడు ఇదే స్కూల్లో నేను చదువుకున్నాను. ఇప్పటికి కూడా మా పిల్లలతో పాటు నేను అప్పుడప్పుడు నెలకు 4 సార్లు వచ్చి ఈ స్కూల్లో నేను వాళ్ళని చూస్తూ పిల్లల్ని ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ ఉంటాను. ఏదన్నా చిన్న అవసరం ఉన్నా హెచ్ఎం గారు కూడా, సురేష్ బాబు గారు కూడా పిలుస్తూ ఉంటారు. ఏదైనా వర్క్ ఏదైనా చేయాలంటే నేను చేస్తూ ఉంటానండి. ఇక్కడ ఉంటారు, వచ్చి నేను చేస్తూ ఉంటానండి. అదేవిధంగా పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, అలాగే వాళ్ళకి భోజనాలు ఎలా ఉంటున్నాయని కూడా ఇక్కడ భోజనం విషయంలో కూడా నేను అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటానండి. అన్ని విధాలు కూడా వాళ్ళకి పిల్లలకి సదుపాయాలు చక్కగా ఉంటున్నాయి. ఇక్కడ పిల్లలకి టాయిలెట్స్ రూమ్స్ కానీ, ఇక్కడ ఆడుకోవడానికి ఆటల పాటలు ఆడించడానికి టీచర్స్ అయ్యి ఉన్నారు. అలాగే వంటలు కూడా అక్కడ ఎలా చేస్తున్నారు ఏంటనేది కూడా నేను వెళ్ళి చెక్ చేస్తూ ఉంటానండి. అలాగే ఈరోజు మన ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలో ఒక గ్రామం ఒక నెల 4 సందర్శనలు అనే కార్యక్రమం మన కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి అధికారులు, జిల్లా అధికారులు, పెద్దలు, కలెక్టర్ గారు, అదేవిధంగా జేసీ గారు, ఆర్డీఓ గారు, మిగిలిన డిపార్ట్మెంట్స్ అంతా కూడా మన ఐపోలవరం మండల ఆఫీస్లో ఏదైతే గ్రీవెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని, దీని సారాంశం ఏంటంటే ఈ మండలంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఈ 4 వారాల్లో పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా నియోజకవర్గంలో మా మండలానికి వచ్చినందుకు అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న సమస్యల, ఈ మండలంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రజలు మరి అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎక్కువగా తాగునీటి సమస్య, అదేవిధంగా ఎలక్ట్రికల్ సమస్య, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య, రెవెన్యూ సమస్యలు ప్రధానంగా ఈ వచ్చిన అర్జీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, మిగిలిన డిపార్ట్మెంట్లన్నీ కూడా పరిశీలించి ఈ నెల టైంలో ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలనే ఒక సంకల్పంతో మరి ఈ కార్యక్రమం పెట్టడం, దాన్ని మా ఐపోలవరం మండల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషకరం. మరి అదేవిధంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మెగా పేరెంట్స్ మీటింగ్స్ అంటే టీచర్స్, ఆ పేరెంట్స్ కలిపి ప్రతి హై స్కూల్లో కూడా మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున పిల్లలకి ఉపయోగపడే విధంగా అవేర్నెస్ తేవాలి. ఆ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్లో ఏదైతే నైపుణ్యం ఉందో, ఏదైతే అటెండెన్స్ ఉందో, ఏదైతే పెర్ఫార్మెన్స్ ఉందో అదంతా కూడా టీచర్స్ మరి పేరెంట్స్కి తెలియపరచాలి. ఆ పేరెంట్స్ ఏమో స్టూడెంట్స్ని మరి దేంట్లో యాక్టివ్ ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మంచి కార్యక్రమం మన గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు పెట్టడం చాలా సంతోషకరం. అది 2వ సంవత్సరం ఈరోజు మన ఐపోలవరం మండలంలో ఉన్న హై స్కూల్లో పెట్టుకోవడం జరిగింది. మరి అదే కాకుండా ఏదైతే స్కూల్స్ ఉన్నాయో స్కూల్ డెవలప్మెంట్ కూడా లోకేష్ గారు ప్రతి క్లాస్కి ఒక టీచర్ని పెట్టడం, పిల్లలకు కావాల్సిన ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా ఆర్థికంగా మరి ప్రభుత్వం నుంచి తల్లికి వందనం వాళ్ళ ఖాతాల్లో జమ చేయటం, అదేవిధంగా నాణ్యమైన భోజనం పెట్టడం, అదేవిధంగా నాణ్యమైన బట్టలు ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన నాణ్యమైన బుక్స్ ఇచ్చి నాణ్యమైన విద్యని అందివ్వాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఈరోజు మెగా పేరెంట్ డే కూడా బ్రహ్మాండంగా మా ఐపోలవరం హై స్కూల్లో జరిగింది. దీనికి పెద్ద ఎత్తున పేరెంట్స్ వచ్చారు, అదేవిధంగా అధికారులు, పిల్లలందరూ కూడా వచ్చి ఈ 2 కార్యక్రమాలు కూడా విజయవంతం అయినందుకు ప్రత్యేకమైన అభినందనలు కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు. సో ఆ స్కూల్ యొక్క అందరూ కూడా బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ స్కూల్లో డెఫినెట్గా అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ షెడ్యూల్ చేసుకోమని గవర్నమెంట్ డైరెక్షన్స్. సో యాజ్ పర్ ద షెడ్యూల్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మనకు ఏదైతే కమ్యూనికేట్ చేశారో ఆ విధంగా ఎంటైర్ షెడ్యూల్ జరపడం జరిగింది.
సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ కమ్ టు దిస్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ ఒక నెలలో ఒక విలేజ్లో అట్లీస్ట్ ఒక 3 to 4 విజిట్స్ చేయమని చెప్పి ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్. సో మనకి జిల్లా స్థాయిలో ఉన్న ఇష్యూస్ అండ్ మండల స్థాయిలో ఉన్న ఇష్యూస్ డిఫరెంట్గా కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మండలంలో స్పెసిఫిక్గా పాస్ట్ ఒక 2-3 అవర్స్ నుంచి కూర్చున్నప్పుడు విచ్ వీ హ్యావ్ అనలైజ్డ్ మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ మనకి డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. సో డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్లో జల్ జీవన్ మిషన్లో వర్క్స్ కొన్ని జరిగి ఫైనల్ స్టేజ్లో ఉండడం. సో మనకి వాటర్ గ్రిడ్ని ప్రాజెక్ట్ని ఇక్కడికి ఎక్స్టెండ్ చేయాలా వద్దా అనే డిస్కషన్. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇక్కడ సింగిల్ ఫేజ్ ద్వారా కనెక్షన్స్ ఉన్నాయి. సో ఆ సింగిల్ ఫేజ్ కనెక్షన్స్ ఉండడం వల్ల ఆ లోడ్ ఏదో ఉందో దానికి కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలా ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయి. థర్డ్ వన్ ఈజ్ రిగార్డింగ్ మనకి మెజారిటీ ఆఫ్ డ్రైన్స్ అండ్ కెనాల్స్. సో ఈ ఐపోలవరం అనే మండలం కంప్లీట్ ఒక ఐలాండ్లో ఉంటుంది, ఎంటైర్లీ సరౌండెడ్ బై రివర్. సో ఈ ఐపోలవరం మండలంలో మనకి మెజారిటీ ఆఫ్ ద ఏరియాస్ విల్ బి ఇన్ ద ఫిషరీస్ ఆక్వాకల్చర్లో ఉంటాయి. సో అందులో భాగంగా మనకి ఆక్వాకల్చర్లో నుంచి వచ్చే మురుగు కావచ్చు, ఆ కన్సర్న్ మనకి ఏదైతే స్లడ్జ్ వస్తుందో దాన్ని కొంచెం డ్రైన్స్లో వేయడం. సో దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ రిగార్డింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ డ్రైన్స్ అండ్ కెనాల్స్. సో ఈ కెనాల్స్ అండ్ డ్రైన్స్ ఇష్యూస్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, మా నోటీస్లోకి వచ్చింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ రిగార్డింగ్ ఎలక్ట్రిసిటీతో పాటు వీ హ్యావ్ స్పెసిఫికల్లీ ఇక్కడ మనకి చాలా వరకు ఎస్హెచ్జి తరఫున, బీసీ కార్పొరేషన్ తరఫున మనకి టైలరింగ్స్ అవన్నీ శిక్షణ ఇవ్వడం జరిగింది. సో అందులో మనకి ఆల్రెడీ ఇచ్చిన తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. ఒకసారి ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేశాము. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్. సో అలా ఒక స్పెక్యులర్గా కొన్ని డిపార్ట్మెంట్ వైజ్ ఇష్యూస్ ఉన్నాయి. సో దాన్ని అట్లీస్ట్ నెక్స్ట్ ఒక 1 month లోపు స్టడీ చేసుకొని డెఫినెట్గా దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ రిగార్డింగ్ ల్యాండ్ రెవెన్యూ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు రీసర్వేలో వీఆర్ గోయింగ్ టు క్లియర్ ఆల్ దోస్ ఇష్యూస్. సో ఇలా ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ మేజర్గా ఏ ఇష్యూస్ ఉన్నాయో వాటిని కాన్సన్ట్రేట్ చేసి విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 1 month డెఫినెట్గా ఇష్యూస్ అన్ని క్లియర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం. సో అందులో భాగంగా వీ హ్యావ్ కమ్ హియర్. డెఫినెట్గా ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అలాంగ్ విత్ అఫీషియల్స్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫ్రమ్ పబ్లిక్ కూడా వచ్చింది. పబ్లిక్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఈవెంట్లో. సో డెఫినెట్గా విల్ ట్రై టు రిజాల్వ్ ఆల్ దోస్ ఇష్యూస్ ఇన్ నెక్స్ట్ 1 month. థ్యాంక్ యూ. రిగార్డింగ్ మనకి టోటల్ ఒక 1600 kilometers కెనాల్స్ ఉన్నాయి జిల్లాలో. సో అందులో మెయిన్ కెనాల్, సబ్ కెనాల్స్ ఇవన్నీ డివైడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ రీసెంట్లీ వీ కండక్టెడ్ ఏ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ ఆల్ ది డిపార్ట్మెంట్స్, సర్వే, రెవెన్యూ, ఇరిగేషన్ అఫీషియల్స్ నుంచి అండ్ వాటర్ యూజర్ అసోసియేషన్స్ ఉన్న ప్రెసిడెంట్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. సో వీళ్ళందరికీ ఎంక్రోచ్మెంట్ రిజిస్టర్స్ ప్రిపేర్ చేయమని చెప్పాము. ఒక 2 weeks టైం ఇచ్చాము. ఐ థింక్ బై దిస్ మంత్ అండ్ ఆ రిజిస్టర్స్ అన్ని రెడీ చేసుకుంటారు. ఒక ఫార్మాట్ జేసీ గారు డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసి పంపించారు. సో ఏ కెనాల్ ఎక్కడెక్కడ ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి కెనాల్ మీద, సో అది ఒక లిస్ట్ అవుట్ చేసి పెడుతున్నాం. చేసి స్లోగా ఎక్కడెక్కడైతే చోకింగ్ పాయింట్స్ ఉంటాయో మేజర్గా వాటిని మీరు స్టార్ట్ రిమూవింగ్ ఎంక్రోచ్మెంట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గంలోని పోలవరం మండల కేంద్రంలో గ్రామ దేవత శ్రీ 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 పోచమాంబ అమ్మవారికి ఆషాఢ సారె మహోత్సవం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆడపడుచు సాంప్రదాయ దుస్తులు ధరించి సారెతో కలిసి గ్రామ పురవీధుల్లో భక్తి ఉత్సాహాలతో ప్రదర్శనగా సాగారు. అనంతరం వివిధ రకాల పండ్లు, పూలు, స్వీట్లు తీసుకొని అమ్మవారి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి సమర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు హాజరై ఆషాఢం సారెను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. భక్తులు భారీగా పాల్గొనడంతో పోలవరం గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గంలోని పోలవరం మండల కేంద్రంలో గ్రామ దేవత శ్రీ 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 పోచమాంబ అమ్మవారికి ఆషాఢ సారె మహోత్సవం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆడపడుచు సాంప్రదాయ దుస్తులు ధరించి సారెతో కలిసి గ్రామ పురవీధుల్లో భక్తి ఉత్సాహాలతో ప్రదర్శనగా సాగారు. అనంతరం వివిధ రకాల పండ్లు, పూలు, స్వీట్లు తీసుకొని అమ్మవారి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి సమర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు హాజరై ఆషాఢం సారెను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. భక్తులు భారీగా పాల్గొనడంతో పోలవరం గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడింది. సర్వా అలంకారయుక్తాం సతతమభయదాం విద్యాం శాంతమూర్తిం సకల
కేంద్రపాలిత ప్రాంతమైన యానాల్లో ఎరుపు రేషన్ కార్డులను ఆధార్ కార్డు ఫోన్ నెంబర్లతో అనుసంధానం చేసుకోవడానికి అధికారులు నిర్దేశించిన గడువు ఈ నెల 30 వరకు పెంచినట్లు ప్రకటించిన పుదుచ్చేరి సీనియర్ మంత్రి మల్లాడి కృష్ణారావు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాల్లో ఎరుపు రేషన్ కార్డులను ఆధార్ కార్డు ఫోన్ నెంబర్లతో అనుసంధానం చేసుకోవడానికి అధికారులు నిర్దేశించిన గడువు ఈ నెల 30 వరకు పెంచినట్లు ప్రకటించిన పుదుచ్చేరి సీనియర్ మంత్రి మల్లాడి కృష్ణారావు. యానంలో 10,500 కార్డులకు 8,000 మాత్రమే ఇప్పటి వరకు అనుసంధానం. మిగిలిన వారికి చివరి అవకాశం ఇవ్వడం కోసం గడువు పెంచాలని సివిల్ సప్లై కార్యదర్శి విక్రాంత్ ను కోరిన మంత్రి. పరిపాలనాధికారి శివరాజ్ మీనాతో ఫోన్ లో చర్చించిన మల్లాడి. కావున ఇంకా మిగిలిపోయిన ఎరుపు రంగు రేషన్ కార్డుదారులు తమ వివరాలను ఆయా రేషన్ దుకాణాల వల్ల అప్డేట్ చేయించుకోవాలని సూచించారు. దీనికి ఇప్పుడు వరకు 8,000 రేషన్ కార్డ్స్ మాత్రమే ఇప్పుడు వరకు వచ్చారు. ఇంకా 2,500 రేషన్ కార్డులు ఉన్నాయి. నిన్న ఈరోజు కూడా రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ఇస్ లాస్ట్ డేట్ అని చెప్పేసి సివిల్ సప్లై వారు ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా చెప్పున్నారు. నేను నిన్న సివిల్ సప్లై సెక్రటరీ గారిని విక్రాంత్ని తోటి పిలిపించుకుని మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా ఇద్దరు ఆఫీసర్లతోటి ఫోన్లో మాట్లాడి అలాగే అడ్మినిస్ట్రేటర్ గారు కూడా ఇప్పుడు మాట్లాడి ఉన్నాను. రేపటి నుంచి మళ్ళీ 30వ తారీఖు వరకు
టైం ఇచ్చేలాగా ఆఫీసర్లందరినీ కూడా ఒప్పించడం జరిగింది. మీరందరూ కూడా దయచేసి ఉన్నవాళ్ళు, మీరు ఎక్కడికైనా పనికి వెళ్ళిన వాళ్ళు కానీ, ఏదన్నా వేటకి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఉద్యోగరీత్యా లేకపోవడము, లేదంటే ఆరోగ్యరీత్యా మీరు సిక్ అయిన వాళ్ళు కానీ ఉంటే ఈ 6 రోజుల టైంలో మీరు తప్పనిసరిగా మీరు చేసుకోకపోతే ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి ఆ కార్డ్ని ఓల్డ్లో పెట్టేసి తీసేస్తారు. నెక్స్ట్ మంత్ నుంచి మనకి రేషన్ కానీ మిగతా వచ్చే బెనిఫిట్స్ కానీ అన్నీ ఆగిపోతాయి. మరలా మీరు అందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి మళ్ళా రేషన్ కార్డుని దీన్ని మళ్ళీ ఇప్పించడం అంటే అంత ఈజీ కాదు. అందుకని దయచేసి ఈ 6 రోజుల్లో ప్రతి ఒక్కరూ, ప్రతి రేషన్ షాప్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే యానంలో మనం ఉండి ఈ రెడ్ కార్డు మనం కంటిన్యూ చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుని 30 తారీఖు లోపు ముందుగా చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాను. ఇది కాకుండా మొన్న 399 కార్డుల్ని ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ పాండిచేరి పాండిచేరి నుంచే క్యాన్సిల్ చేసి ఉన్నారు. అందులో పిల్లలకి, ముఖ్యంగా కొడుకులు కానీ కూతుర్లు కానీ ఉద్యోగాలు చేస్తున్నారన్నది ఒకటి, అలాగే జిఎస్టీ పే చేస్తున్నారని ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారని ఒకటి చేసి ఉన్నారు. అందులో చూస్తే కొంతమంది తల్లిదండ్రులు, ఇందులో 173 మంది పిల్లలు పొజిషన్లో ఉన్నా కానీ పిల్లలు తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేసి ఉన్నవాళ్ళు ఉన్నారు. అందుకని పిల్లలకి ఉద్యోగంతో ఉన్నారు అని చెప్పేసి పిల్లల్ని తీసేయడం, తండ్రి కార్డుని దాన్ని మార్చడం అన్నది కుదరదని చెప్పేసి ప్రభుత్వంతో నేను మాట్లాడడం జరిగింది. అది కూడా కాకుండా కొంతమంది పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళకి సెపరేట్ కార్డు, ఎల్లో కార్డు ఇచ్చి ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళకి తల్లిదండ్రులకు మాత్రం రెడ్ కార్డు ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ని ఒప్పించడం జరిగింది. ఆ 173 మంది కూడా మీరు రేషన్ కార్డ్స్కి, సెపరేట్ కార్డ్స్కి మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే ముందు వరకు ఉన్న రెడ్ కార్డు ఇప్పుడు ఎల్లో కార్డు అయింది, మళ్ళీ మీకు రెడ్ కార్డు ఇప్పించే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పేసి తెలియజేస్తూ, ఇవన్నీ కూడా ఈ 30 తారీఖు అయిన తర్వాత ఆగస్టు నెలాఖరికి పసుపు కార్డు నుంచి ఎర్ర కార్డు చేసేది, అలాగే ఎర్ర కార్డు నుంచి ఎల్లో కార్డు అయిన వాళ్ళకి రెడ్ కార్డు ఇచ్చేలాగా చేయడం అనేది ఏర్పాట్లు చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు నేను మాట్లాడింది మీరు విని ఆ విధంగా ఫాలో అవ్వమని చెప్పేసి మీ ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. యానం వైఎస్ఆర్ నగర్ లో వరుస బైక్ చోరీలు, పోలీస్ పికెట్ బీట్ సిబ్బంది ఏర్పాటు చేయాలని కాలనీ వాసుల విజ్ఞప్తి. యానం వైఎస్ఆర్ నగర్ లో వరుస బైక్ చోరీలు, పోలీస్ పికెట్ బీట్ సిబ్బంది ఏర్పాటు చేయాలని కాలనీ వాసుల విజ్ఞప్తి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఇటీవల వరుసగా మోటార్ సైకిల్ చోరీలు చోటు చేసుకోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 9వ తేదీన ఒక మోటార్ సైకిల్, 21వ తేదీన మరో మోటార్ సైకిల్ దొంగతనానికి గురైనట్లు కాలనీ వాసులు తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో కాలనీ వాసులు యానం పోలీస్ స్టేషన్ లో ఎస్పీ వరదరాజన్, సిఐ సురేష్ బాబు, ఎస్ఐ కుమార్లకు ఫిర్యాదు చేశారు. వరుస చోరీలతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారని, రాత్రి వేళల్లో భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి వైఎస్ఆర్ నగర్ కాలనీలో రాత్రి సమయంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడంతో పాటు బీట్ పోలీసుల ద్వారా నిరంతర గస్తీ నిర్వహించాలని వారు కోరారు. అలాగే చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాలనీ వాసుల ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది స్థానికంగా ఆసక్తికరంగా మారింది. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రామచంద్రపురం నియోజకవర్గంలో బంద్ విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన విద్యా సంస్థల బంద్ లో భాగంగా రామచంద్రపురం, ద్రాక్షారామం, గంగవరం తదితర ప్రాంతాల్లో పీడీఎస్యు, PYL ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా నిర్వహించబడింది. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రామచంద్రపురం నియోజకవర్గంలో బంద్ విజయవంతం
చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన విద్యా సంస్థల బంద్లో భాగంగా రామచంద్రాపురం, ద్రాక్షారామం, గంగవరం తదితర ప్రాంతాల్లో PDSU PYL ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా నిర్వహించబడింది. పలు ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించాయి. ఈ సందర్భంగా PDSU PYL నాయకులు వెంటపల్లి భీమశంకరం, చింతరాజారెడ్డి, వానపల్లి నాగరాజు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, ప్రస్తుత నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాల వారీగా మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని, నీట్ పేపర్ లీకేజ్ నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు కుటుంబాలకు 1 కోటి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో, మరి ఈరోజు విద్యార్థులకి తీరని అన్యాయం మరి చేయడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు మరి ఇటువంటి విద్యార్థుల భవిష్యత్తులు నాశనం అవుతాయనేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఢిల్లీ నడిబొడ్డున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఉద్యమం చేస్తే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెనకేసుకొస్తూ విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో మోపుతూ, అదేవిధంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోగా విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తూ ఈరోజు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా విద్యార్థుల జీవితాలను నాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్న ఈ ప్రభుత్వాలు, అందుకోసం విద్యార్థులు ఏదైతే ఉద్యమాలు చేస్తున్నారో ఉద్యమాలు ఉక్కుపాదంతో మోపడం కోసం మరి ప్రత్యేకమైనటువంటి మరి సెక్షన్లు తీసుకొచ్చి అరెస్టులు చేయడం, అదేవిధంగా విద్యార్థులపై కేసులు పెట్టడం, అదేవిధంగా మరి విద్యార్థులు లాఠీచార్జ్ చేసి కూడా మరి చిత్రహింసలు చేయడం కూడా మరి జరిగింది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాయి. ఇదే విధంగా మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా దీన్ని మరి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అందుకోసం PDSU PYL అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క బంద్ని మరి నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రామచంద్రపురం మరి ద్రాక్షారామ ప్రాంతాల్లో కూడా మరి ప్రైవేట్ ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా మరి బంద్కి మరి సహకరించడం జరిగింది. అదేవిధంగా ఈ బంద్ని సహకరించినటువంటి ప్రైవేటు అలాగే ప్రభుత్వ మరి విద్యా సంస్థలకు అందరికీ కూడా PDSU PYL విద్యార్థి సంఘాల తరఫున మరి విప్లవం తెలియజేస్తూ థ్యాంక్ యూ మిత్రులారా. పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా పేరెంట్స్ డే కార్యక్రమం పాఠశాల SMC చైర్మన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెగా పేరెంట్స్ డే కార్యక్రమం పాఠశాల SMC చైర్మన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉంటుందని, రాష్ట్రంలో ప్రతి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రభుత్వం తల్లికి వందనం ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు చొప్పున అందించిన గొప్ప ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని కొనియాడారు. పాల్గొన్నవారు పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ M హరిప్రసాద్, కొత్తపేట మండల అభివృద్ధి అధికారిని, నీటి సంఘ డైరెక్టర్లు, జనసేన నాయకులు, అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు ఈ కార్యక్రమానికి తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్ బ్యాక్కి వెళ్ళిపోయి ఏ సబ్జెక్ట్ అని మిస్ అయ్యాడు అనుకో, సరిగా అర్థం కాలేదనుకో, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూసుకోవచ్చు. చాలా లెర్నింగ్ ఎక్సలెన్సీ ఓకే. ఈ సంవత్సరం శ్రీనగర్లోను అలాగే కన్యాకుమారిలో కూడా పార్టిసిపేట్ చేసింది సార్. నేషనల్ సార్ బాగుంది. ఇప్పుడు IIIT శ్రీకాకుళంలో జాయిన్ అయ్యింది సార్. IIIT కొట్టండి. లైబ్రరీ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఈ అమ్మాయి మీ చేతుల మీదుగా మండల ఫస్ట్ వచ్చిన అమ్మాయి సార్. మండల వాళ్ళు గౌరవించినప్పుడు సార్. మండల ఫస్ట్ వచ్చిన రామశెట్టి తిరుమూర్తి. ఇప్పుడు ఈ మన ఇప్పుడు IIIT నూజివీడులో చదువుతుంది. IIIT నూజివీడులో చదువుతుంది. కాదు శ్రీకాకుళం అంటున్నారు. ఏదే పర్సనల్ డెవలప్మెంట్
బాగుందా కాన్స్టిట్యూషన్ మన విశ్వం మన రాష్ట్రం అనే పుస్తకాలు దానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తులు మన అలాగే నీతి శతకాలండి అలాగే అదే గుర్తుంది నాకు, అంతే అడుగుతున్నా. ఫస్ట్ అవునండి 580 జిల్లాలో సెకండ్, జిల్లాలో సెకండ్ వచ్చావు. వెరీ గుడ్ వెరీ గుడ్. అందుకే నాకు ఏదో అది రికలెక్ట్ అయ్యేది అడుగుతున్నాను. అదే వెరీ గుడ్. ఇప్పుడు 10th క్లాస్ ఎవరైనా ఉన్నారు ఇందులో? ఇందులో లేదు. ఓకే వెరీ గుడ్. ఏంటి నీ గోల్? ఎన్ని మార్కులు సాధిస్తావు? గోల్ ఎక్కువ పెట్టుకోవాలి, సాధించి మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. ఏం నీ డ్రీమ్? నీ డ్రీమ్ ఏంటి? పోలీస్. పోలీస్ అంటే ఏ క్యాడర్లో పోలీస్ అవ్వాలని? ఐపీఎస్. గాడ్ బ్లెస్ యూ. విల్ బికమ్ ఏ ఐపీఎస్ డెఫినెట్లీ. స్ట్రైవ్ హార్డ్. రంగులు వేసి బాగా చూస్తారు కదా గవర్నమెంట్ పాఠశాలలో కంటే. మరి అక్కడే గొప్పని అంటారే చాలా మంది. మరి నాతోటి నీకు ఎంతమంది పిల్లలు? 4. ఇంకా మిగతా 2? డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి ట్రిపుల్ వచ్చిందని నూజివీడులో చదువుతుంది. థర్డ్ అమ్మాయి. మీ ఎంతమంది పిల్లలు పడుతుంది ఇప్పుడు తల్లికి వందనం? ఇక్కడ చదువుతున్న 10th అమ్మాయికి 9th అబ్బాయికి ఇద్దరికి డబ్బులు పడతాయి. ట్రిపుల్ ఐటీ కూడా ఇస్తారేమో కదా? ఇక్కడ స్కూల్ మన స్కూల్ నుంచి ట్రిపుల్ ఐటీకి వెళ్ళావు. నీ డ్రీమ్ ఏంటి? గవర్నమెంట్ ఆఫీసర్. గవర్నమెంట్ ఆఫీస్ అంటే గవర్నమెంట్ ఆఫీస్లో ఏ ఆఫీసర్ అంటే నీకు ఇష్టం? ఐఏఎస్. మంచి టార్గెట్ అలాగే ఉండాలి. ఓకే. కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ టార్గెట్ అలా ఉండాలి. అంటే మీరు ఎప్పుడు స్ట్రైవ్ అవ్వాలి. ఇంకా సాధించాలంటే ఏం చేయాలా, ఎలాగా దానికి మెట్లు అయ్యే, ఎలా మనం పైకి వెళ్ళాలనేది. నిద్రపోకూడదు. నిద్రపోతావా? సాధించే వరకు నిద్రపోకూడదు. ఓకే. ముందమ్మ పర్లేదు. రైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. బాగా చేస్తున్నారు. ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు మీరంతా? ఎక్కడ పిల్లలు అందరూ? ఈ స్కూల్ పిల్లలు అమ్మా సెలెక్టెడా? వెరీ గుడ్. నువ్వు కూడా అన్నా? ఓకే వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? మీ నాన్నగారి పేరు? ఎక్కడ వానపల్లేనా? వెరీ గుడ్. నీవెన్ని సాధిస్తావు మార్కులు? 590+. ఇంకా పిల్లల చదువులు ఎలా ఉన్నాయి? మీరు చెప్పండి. పిల్లల చదువులు ఎలా ఉన్నాయి? అలాగే పిల్లలు రాకపోయినా కూడా టీచర్స్ ఫోన్ చేసి ఎందుకు రాలేదమ్మా అనేసి కూడా చేస్తున్నారండి. ఈ పాఠశాల కూడా అంతమించి బాగుంది. ప్రైవేట్ పాఠశాల బోర్డు బిల్లులు మెగా పేరెంట్ అండ్ టీచర్స్ మీటింగ్. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్. ఇది లాస్ట్ ఇయర్ మనం జరుపుకున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మళ్ళీ మీరు అందరూ అటెండ్ అయ్యారు. ఇదివరకు ఎప్పుడు జరిగిందా? ఇది పెద్దగా ఏమీ జరగలేదు. ఇదేంటి మరి దీనివల్ల మన దీనివల్ల కలిగే ప్రయోజనం? పేరెంట్స్ టీచర్స్ మధ్య అవగాహన, పిల్లల గురించి. సాధారణ స్వాగతం పలుకుతున్నాం. అలాగే మన కొత్తపల్లి వర్గం బండా శ్రీనివాసరావు గారిని ఎందుకు సాధారణంగా ఏఎంసీ చైర్మన్ శ్రీ పల్లి మంగాదేవి భీమారావు గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పల్లి భీమారావు గారు మన వానపల్లి సర్పంచులు వారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. మొక్క ఆదినారాయణ గారు వారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను.
ఈ వార్తలంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.